ఛానల్ టోనీశ్వరి టెక్నాలజీస్. ఈరోజు వీడియోలో jQuery మెసేజ్ బాక్స్ గురించి పూర్తిగా చెప్తాను. jQuery యూఐలో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. ఈ మెసేజ్ బాక్స్ అనేది ఎందుకు వాడతారు అనేది పూర్తిగా చెప్తాను. ఏది మిస్ కాకుండా పూర్తిగా చూడండి. ఈ మెసేజ్ బాక్స్ అనేది అసలు ఏంటి, ఎందుకు వాడతారు అంటే, ఇప్పుడు చాలా వెబ్సైట్స్ లో మీరు చూసే ఉంటారు, మనం ఒక్కటి క్లిక్ చేయగానే ఒక పాపప్ లాగా, ఒక మోడల్ లాగా కనిపించి చూపిస్తుంది కదా. అది మనం jQuery యూఐలో ఎలా చేస్తాం, నార్మల్ గా అయితే మోడల్ అని చెప్పేసి మనం రాసుకుంటాము, ఏ మోడల్ బాక్స్ అని సంథింగ్ మనం HTML లో రాస్తాము. దానికి ఇంకా వర్కబుల్ గా, ఇంకా బాగా రీసైజబుల్ గానీ ఇటువంటి ఫంక్షన్స్ బాగా యాడ్ చేసేలాగా ఉంటుంది అనమాట ఈ మెసేజ్ బాక్స్ అనేది. సో దీనికోసం నేను ఆల్రెడీ ఒక మెసేజ్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్ ని నేను క్రియేట్ చేశాను. సో ఇక్కడ చూసారు కదా ఈ మెసేజ్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఫస్ట్ దీనికి స్ట్రక్చర్ రావాలంటే ఇలా మనం క్లిక్ చేయగానే దీనికి స్ట్రక్చర్ వస్తుంది, మీకు తెలుసు కదా ఆల్రెడీ. సో దీని స్ట్రక్చర్ వచ్చిన తర్వాత నేను ఒక టైటిల్ అయితే ఇచ్చేస్తాను, మెసేజ్ బాక్స్ ఇన్ jQuery యూఐ. సో jQuery యూఐలో ఈ మెసేజ్ బాక్స్ చాలా సార్లు వాడతారు. సో లింక్స్ కూడా మనకు కావాలి కదా. సో లింక్స్ మనకు తెలుసు కదా ఏమేమి వాడతారు అంటే, లింక్స్ అంటే ఏంటి, లింక్ అనేది ఒక ట్యాగ్, మీకు తెలుసు కదా ఏంటి, స్టైల్ షీట్ కి వాడతారనమాట ఇవి. అండ్ ఇప్పుడు వచ్చేసి దాని యొక్క లింక్ మనం ఇస్తాము. ఫస్ట్ వచ్చేసి jQuery యూఐ నేను ఆల్రెడీ ఫైల్లో సేవ్ చేశాను కదా. ఫస్ట్ వచ్చేసి jQuery UI.css, నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇలాగే స్ట్రక్చర్ అలాగే థీమ్ కూడా తీసుకోవాలన్నమాట. structure.css, theme.css తీసుకోవాలి, సేమ్ ఇలాగే ఫైల్స్ ని. సో ఫస్ట్ అయితే దీన్ని పేస్ట్ చేస్తాను, రెండిట్ని పేస్ట్ చేశాను కదా. ఇప్పుడు దీని బదులు మనం ఇక్కడ స్ట్రక్చర్ jQuery UI structure.css రాసుకోవాలన్నమాట. సో వచ్చేసింది కదా. సో structure.css అలాగే theme.css ఈ రెండు రాసుకున్న తర్వాత మనకి ఈ లింక్ ట్యాగ్స్ వచ్చేసినవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బాడీలోకి వెళ్ళిపోతాము. బాడీలో ఏం చేద్దాము అంటే, బాడీ ట్యాగ్ లో మనం ఏం రాద్దాం అనుకుంటున్నామంటే, ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. దాని ఐడి వచ్చేసి సంథింగ్ ఏదైనా ఫస్ట్ బాక్స్ అని చెప్పేసి ఏదైనా ఇద్దాము. సో ఫస్ట్ బాక్స్ నేను ఇచ్చేసాను, దాని క్లాస్ వచ్చేసి మై డివ్స్ అని ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం అది క్లిక్ చేయగానే ఏమవ్వాలి అని చెప్పేసి. సో డివైడ్ ఫస్ట్ బాక్స్ ఇది, అండ్ దీనికి వచ్చేసి క్లాస్ ఇది, టైటిల్ వచ్చేసి ఫస్ట్ బాక్స్. ఓకే, అండ్ ఆర్ టైటిల్ మీ ఇష్టం, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఇక్కడ తీసేస్తున్నాను. అండ్ జస్ట్ నేను క్లాస్ ఐడి ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి దీనికి H3 ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. హలో, వెల్కమ్ టు మై ఛానల్ నేమ్, దట్ ఈస్ టోనీశ్వరి టెక్నాలజీస్. మన ఛానల్ నేమ్ ఇచ్చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఒక బటన్ తీసుకుంటున్నాను అనమాట. ఆ బటన్ ని క్లిక్ చేయగానే మనకి ఏమవ్వాలంటే, మనకి ఆ బటన్ క్లిక్ చేయగానే మనకి కనిపించాలి. సో బటన్ ని ఐడి వచ్చేసి బటన్ 1 అని తీసుకుంటున్నాను. సో క్లిక్ టు షో ద మెసేజ్ బాక్స్. ఓకే, మెసేజ్ బాక్స్ నాకు చూపించాలని చెప్పేసి ఒక పేరు అయితే ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డివ్ తర్వాత ఒక బ్రేక్ ట్యాగ్ తీసుకొని ఇంకొక డివ్ లో దీని ఐడి వచ్చేసి మెసేజ్ బాక్స్ అనమాట. అసలైన మెసేజ్ బాక్స్ ఇదే అవుతుంది. అండ్ ఈ మెసేజ్ బాక్స్ కి క్లాస్ వచ్చేసి మై డివ్స్. ఓకే, క్లాస్ వచ్చేసి మై డివ్స్. అండ్ ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం టైటిల్ కూడా ఇచ్చుకోవాలన్నమాట. టైటిల్ ఇవ్వగానే టైటిల్ ఏంటంటే మెసేజ్ బాక్స్ ఇస్తున్నాను. సో టైటిల్ ఫర్ ఎగ్జాంపుల్ అలా ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను ఒక డమ్మీ టైటిల్ లాగా ఇస్తున్నాను. సో దిస్ ఈస్ జస్ట్ డమ్మీ టైటిల్. ఓకే, దీనికి టైటిల్ నేను ఒక టైటిల్ ఇచ్చాను. టైటిల్ ఇచ్చిన తర్వాత
దానికి మళ్ళీ మనం ఒక బటన్ కూడా తీసుకుంటున్నాను అనమాట. ఓకే, బటన్ వచ్చేసి క్లిక్ మీ అనే ఫంక్షన్, క్లిక్ మీ అనే ఒక బటన్ని తీసుకున్నాను. సో బటన్ని తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు జావా స్క్రిప్ట్ రాద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు స్క్రిప్ట్ ట్యాగ్స్, దానికి ఫైల్స్ అంతా లోడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి jQuery డాట్ జేఎస్ ఫైల్, ఫస్ట్ ఫైల్ ఇది అనమాట. ఇక్కడ నుంచి మనం లోడ్ చేసుకోవాలి. టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ స్లాష్ జావా స్క్రిప్ట్. ఓకే, జావా స్క్రిప్ట్లో ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేవిధంగా ఇంకొక ఫైల్ కూడా మనం లోడ్ చేసుకోవాలి. ఆ ఫైల్ ఏంటంటే jQuery UI.js అనమాట. ఇది కింద ఉండాలి ఖచ్చితంగా. సో jQuery UI స్లాష్ jQuery UI దాంట్లో ఉంటుంది. సో చూసారు కదా, ఇక్కడ చాలా ఫైల్స్ వచ్చాయి. మనకు కావాల్సిన jQuery UI.js ఫైల్ అండ్ టెక్స్ట్ జావా స్క్రిప్ట్ ఫైలే. నెక్స్ట్ వచ్చేసి మనకి అసలైన ఫంక్షన్ ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు నేను దీన్ని రాద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే జస్ట్ మనం ఆ బటన్ క్లిక్ చేయగానే మనకి మెసేజ్ బాక్స్ అనేది ఓపెన్ అవ్వాలి, మనం మెసేజ్ బాక్స్ కనిపించాలి. సో ఏంటంటే ఇప్పుడు ఇలా మన ఐడితో తీసుకుంటున్నాం కాబట్టి హ్యాష్ అనే సింబల్తో తీసుకుంటాము. అలాగే మనకి ఐడి వచ్చేసి బటన్ది BTN1. సో బటన్ ఐడి BTN1 కాబట్టి దాన్ని మనం క్లిక్ అనే ఫంక్షన్ ద్వారా తీసుకుంటాము. సో క్లిక్ ఫంక్షన్ అనేది తీసుకున్నాము. అండ్ తీసుకోగానే ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఫస్ట్. ఓకేనా, సో క్లిక్ ఫంక్షన్ తీసుకున్నాను. ఇప్పుడు సారీ, స్పెల్లింగ్ మిస్టేక్. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఆ క్లిక్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా అసలు ఏం జరుగుతుంది, ఏం వస్తుంది అనేది కూడా చూడాలి. సో అందుకు నేను ఒక అలర్ట్ మెసేజ్ కానీ అలా తీసుకోవచ్చు. ఓకే, బటన్కి పైన ఈ బటన్ ఉంది కదా, ఈ మెసేజ్ బాక్స్ ఉంది కదా, దీనికి అంటే ఇప్పుడు H3 అనేది ఉంది కదా, దాని కింద ఒక ఇమేజ్ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇమేజ్ని యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా అంటే లుక్ అనేది చాలా గుడ్గా ఉంటుంది. సో అందుకని ఒక ఇమేజ్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని నేను మై పిక్చర్స్లో వాటర్ ఫాల్ ఇది ఉంది కదా, పాత్ని నేను కాపీ చేస్తున్నాను. పాత్ని కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. బట్ ఇది ఏంటంటే మనకి రివర్స్ ఇవ్వాలి. నేను పాత్ వచ్చేసి మనకి ఫార్వర్డ్ స్లాష్ కాదు, బ్యాక్వర్డ్ స్లాష్ లాగా ఇవ్వాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే మనం పాత్ ఇచ్చేటప్పుడు ఇందులో. సో waterfall.jpg సంథింగ్ ఇలా వస్తుంది. అండ్ దీన్ని క్లోజ్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఆల్టర్నేటివ్ ట్యాగ్ ఉంటే బెస్ట్ కదా. సో ఆల్టర్నేటివ్ ట్యాగ్ అంటే ఒకవేళ ఇమేజ్ లేకపోతే ఏమొస్తుంది. ఓకే, అండ్ నేను విడ్త్ వచ్చేసి ఒక 200 పిక్సెల్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, విత్ 200 పిక్సెల్స్ ఇద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ విధంగా నేను రాసాను. నెక్స్ట్ దీన్ని బ్రేక్ ట్యాగ్తో చేశాను అనమాట. ఇది జస్ట్ మనకి కనిపించేది. ఇప్పుడు మనం ఆ బటన్ని క్లిక్ చేయగానే జస్ట్ మనకి హలో అనే ప్రింట్ మెసేజ్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేయడానికి అనమాట. ఫస్ట్ అయితే దీని పాత్ నేను కాపీ చేస్తాను. నేను క్రోమ్కి వెళ్ళి చెక్ చేస్తాను అసలు ఇది వర్క్ అవుతుందా లేదా అనేది. సో చూడండి, ఫస్ట్ అయితే ఇలా ఉంది. అండ్ ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినట్లయితే మెసేజ్ బాక్స్ అనేది ఓవర్ చేసినట్లయితే మెసేజ్ బాక్స్ అనేది మీకు కనిపిస్తుంది కదా. ఓకే, అండ్ దీని మీద క్లిక్ చేస్తే మనకి హలో అనేది వచ్చింది, అంటే ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మనం ఆ డివ్ మొత్తం ఒక మెసేజ్ బాక్స్ లాగా కావాలి. సో అందుకని దీన్ని ఫస్ట్ అయితే కామెంట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ మెసేజ్ బాక్స్ ఉంది కదా, మనం ఆల్రెడీ డివ్కి ఒక ఐడి ఇచ్చాం కదా ఇక్కడ మెసేజ్ బాక్స్. సో దీన్ని నేను కాపీ చేస్తున్నాను, సెకండ్ మెసేజ్ బాక్స్ అనమాట. సో ఇది వచ్చేసి ఐడి కాబట్టి ఇలా ఇస్తున్నాను. సో డైలాగ్ అనేది ఇస్తున్నాను. డైలాగ్ అనేది ఇవ్వగానే ఆటోమేటిక్గా మనకి డైలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వాలి. సో అలా ఓపెన్ అయినప్పుడు
మనకి ఈజీగా వస్తుంది అనమాట. ఒకసారి నేను ట్రై చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఏం లేదు, జస్ట్ దీన్ని క్లిక్ చేశాను. మనకు ఒక మెసేజ్ బాక్స్ లాగా పక్కకి వెళ్ళిపోయింది చూడండి. ఇది ఒక మెసేజ్ బాక్స్ లాగా కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి మెసేజ్ బాక్స్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి. సో దీన్ని ఫస్ట్ ఇలా సపరేట్గా రాసుకోవచ్చు అనమాట. అసలు మోడల్ అనేది ట్రూ పెట్టుకోవడం ఇదొక ప్రాపర్టీ. అంటే మొత్తం ఒక మోడల్ డైలాగ్ లాగా కనిపిస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రాగబుల్, మనం డ్రాగ్ చేసుకోవడానికి అంటే రీసైజ్ చేసుకోవడానికి కానీ నెక్స్ట్ ఫంక్షన్ అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీ రీసైజబుల్. అవి కూడా ట్రూ ఇస్తే మనం ఈజీగా రీసైజ్ చేసుకోవచ్చు, డ్రాగ్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దామండి. నేను చెప్పాను కదా. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేశాను, దీన్ని క్లిక్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని ఇలా చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ కర్సర్ కనిపిస్తుంది కదా, ఇలా రీసైజ్ చేసుకోవచ్చు అండ్ ఇలా రీసైజ్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇలా కూడా రీసైజ్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, ఎంత కావాలంటే అంత ఇలా మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎంత హైట్ ఇవ్వాలనుకుంటున్నాము, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా ఎంత విడ్త్ ఇవ్వాలనుకుంటున్నాము, సేమ్ విడ్త్. ఓకే, ఎంత జస్ట్ 300 ఎంత అనేది. ఇప్పుడు నార్మల్గా మనకు కనిపించేది ఇక్కడ కనిపించేది ఏంటి, మనకి జస్ట్ డమ్మీ టైటిల్ అని కనిపిస్తుంది. ఆర్ మెసేజ్ బాక్స్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. మనకి మెసేజ్ బాక్స్ కాకుండా కస్టమ్ మెసేజ్ బాక్స్ లాగా మనకు కనిపించాలి అనుకున్నాము. అప్పుడు ఏంటంటే టైటిల్ని మనం మార్చుకోవాలనుకున్నాము. సో టైటిల్ని మనం మార్చుకున్నాం అనుకుంటే దిస్ ఈజ్ కస్టమ్ మెసేజ్ సంథింగ్ మనం ఇలా రాసుకోవచ్చు అనమాట. ఆ ప్లేస్లో మనకి డమ్మీ ఉంది కదా ఇక్కడ, అంటే ఇక్కడ మెసేజ్ బాక్స్ అని ఉంది కదా, దాని ప్లేస్లో అది వస్తుంది. ఇప్పుడు మనం క్లిక్ చేయగానే దిస్ ఇస్ కస్టమ్ మెసేజ్ అని మారింది చూడండి. కస్టమ్ మెసేజ్ అని మారింది, కానీ బై డిఫాల్ట్గా ఉంది ఇలా ఉందన్నమాట. జస్ట్ డమ్మీ టైటిల్ లాగా ఇలా ఉంది, కనిపించట్లేదు. సో ఈ విధంగా టైటిల్ అనేది మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉన్నాయి ప్రాపర్టీస్. ఇది ఒక్కటే కాదు, ఏంటంటే మనం బటన్స్ ఇచ్చుకోవచ్చు. బటన్స్ ఎలా ఇచ్చుకోవచ్చు అంటే ఒక ఎరే ఫార్మేట్లో అనమాట. అంటే ఒక ఎరే లాగా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ ఎరేలో జస్ట్ ఒక కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసేసి మనకి ఏ టెక్స్ట్ కావాలనుకుంటున్నాము, టెక్స్ట్ క్లోజ్ అని ఇస్తాను, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ ఐకాన్ కావాలనుకుంటున్నాను, ఏ ఐకాన్ అనేది మనం డిఫైన్ చేస్తాం అనమాట. ఇందులో యూఐ ఐకాన్ అని హార్ట్ కానీ ప్లస్ కానీ మీ ఇష్టం. సో ఆ సింబల్ అయితే మనం ఇచ్చేస్తాము. లేదు మనకి ఫంక్షన్ కూడా కావాలి అనుకున్నాం అనుకోండి, సో క్లిక్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంది. సో క్లిక్ అనే ఒక ఫంక్షన్ అనమాట. మనం ఇది క్లిక్ చేయగానే ఏమవుతుంది, సో అప్పుడు ఏంటంటే డాలర్ ఆఫ్ దిస్ అంటే దిస్ అంటే ఏంటంటే మనం ఈ క్లోజ్ అనే బటన్ మనం ఇక్కడ క్లిక్ చేస్తున్నాము. ఇవి బటన్స్ అనమాట. బటన్స్ మనం క్రియేట్ చేస్తున్నాము. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ బటన్. ఈ ఫస్ట్ బటన్లో టెక్స్ట్ వచ్చేసి క్లోజ్ అండ్ ఐకాన్ పక్కన కనిపించేది ఐకాన్ హార్ట్. ఇప్పుడు మనం క్లిక్ అనే ఒక ఫంక్షన్ వాడుతున్నాము. ఈ క్లోజ్ అనే బటన్ని మనం ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోవాలి. సో $this.dialog ఆఫ్ క్లోజ్ అనమాట. అంటే క్లోజ్ని మనం చేయాలన్నమాట. అంటే డైలాగ్ ఉంటుంది కదా, డైలాగ్ బాక్స్. సో దాన్ని క్లోజ్ చేయాలని చెప్పి చెప్తున్నాను నేను. సో ఇదొక ఫంక్షన్. ఇప్పుడు నేను ఒకసారి ట్రై చేస్తాను చూడండి. ఇప్పుడు రీఫ్రెష్ చేశా కదా, ఇప్పుడు నేను క్లిక్ చేశా కదా, క్లిక్ చేసినప్పుడు ఇక్కడ క్లోజ్ బటన్ కూడా వచ్చింది చూసారా. సో ఇది క్లోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది క్లోజ్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇది క్లోజ్ అయిపోయింది. సో ఇలా మనకి ఫంక్షన్స్ యూజ్ అవుతాయి. లేదు నాకు ఇంకొక బటన్ కావాలంటే ఇలాగే సేమ్ ఇంకొక ఎరే తీసుకొని, అంటే ఒక కర్లీ బ్రేసెస్లో అంటే ఎరేలో ఎరేస్ అనమాట. ఎలా ఉంటుందంటే ఒక అసోసియేటివ్ ఎరే లాగా అనిపిస్తుంది. సో టెక్స్ట్ వచ్చేసి ఓకే అని పెడుతున్నాను, క్లోజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఓకే అని ఒక బటన్. అండ్ నెక్స్ట్ ఐకాన్ వచ్చేసి మీకు కావాల్సి వస్తే ప్లస్ సింబల్ పెట్టుకోండి, హార్ట్ సింబల్ పెట్టుకోండి, మీ ఇష్టం. అంటే ఈ ఐకాన్స్ అనేవి ఆల్రెడీ jQuery UI వెబ్సైట్లో jQuery.com వెబ్సైట్లో మీకు కనిపిస్తాయి. సో అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. UI ఐకాన్ నేను ప్లస్ పెడుతున్నాను ఆర్ సింబల్ మీ ఇష్టం. నెక్స్ట్ ప్లస్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ క్లిక్ ఫంక్షన్ అనేది వాడుతున్నాను.
క్లిక్ ఫంక్షన్. సో ఫంక్షన్ నేను ఈసారి ఏంటంటే నేను క్లోజ్ చేయాలనుకోవట్లేదు. అండ్ అలాగే జస్ట్ ఒక అలర్ట్ లాగా మెసేజ్ లాగా ఇద్దామనుకుంటున్నాను అనమాట. జస్ట్ హలో, ఓకే, జస్ట్ ఇలా అలర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అంతే. సో ఇదొక బటన్ అనమాట. ఇది క్లిక్ చేయగానే ఏమవుతుంది, వర్క్ అవుతుందో లేదో చూద్దాము. సో రీఫ్రెష్ చేశాను. సో జస్ట్ ఇది క్లిక్ చేశాను. ఇక్కడ చూసారా ప్లస్ సింబల్ వచ్చేసి ఓకే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ వచ్చేసి హార్ట్ సింబల్, ఐ మీన్ ఐకాన్ వచ్చింది. సో ఈ రెండు జస్ట్ ఒక బటన్స్ లాగా వర్క్ అవుతాయి. క్లిక్ మీ ఏమి అంత వర్క్ అవ్వదు, కానీ ఇక్కడ క్లోజ్ బటన్ కానీ ఈ ఓకే బటన్ కానీ వర్క్ అవుతుంది. సో ఓకే బటన్ క్లిక్ చేయగానే సో చూసారు కదా ఇక్కడ అలర్ట్ బాక్స్ అనేది యూజ్ చేసాను. అండ్ లేదా క్లిక్ మీకు కూడా ఒక ఐడి ఇచ్చేసి మీకు ఇష్టం వచ్చిన ఇంకొక పాపప్ కానీ ఇంకా మనం క్రియేటివ్ వేగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏం చేయాలి ఏంటి అన్నది. సో క్లోజ్ చేసినప్పుడు ఇది క్లోజ్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తాను, ఇలా క్లోజ్ చేసినా కూడా అది క్లోజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ మెసేజ్ బాక్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. jQuery UIలో చాలా ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ కూడా. సో ఇదండి ఈరోజు వీడియోలో మొత్తం jQuery UI యొక్క మెసేజ్ బాక్స్ గురించి చెప్పాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా వెడ్జెస్ కానీ ట్రాగబుల్, సార్టబుల్ ఇలాంటి ఫంక్షన్స్ చాలా ఉన్నాయి. సో వాటి గురించి చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ముందుకు వస్తుంది. మీకు ఏమైనా ఈ టాపిక్ గురించి డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.